దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మ్యాక్సీ స్కూటర్ రివ్యూ చేయడానికి వచ్చాను. సో మీరు గెస్ట్ చేసి ఉంటారు సబ్జెక్ట్ లైన్లో చూసేసి. సో ఎప్రిలియాలో ఒక మ్యాక్సీ స్కూటీ. సో ఇక ఇండియాలో 160 సెగ్మెంట్లో మనకున్న ఓన్లీ వన్ ఆప్షన్ ఎప్రిలియాలో రిలీజ్ చేశారు. సో బెస్ట్ ప్రైస్ రేంజ్లో విత్ ఆల్ ఎక్విప్డ్ థింగ్స్తో వచ్చాయన్నమాట. సో అది మీకు రివ్యూ చేసి చూపిస్తాను. సో మనతో పాటు రాఘవేంద్ర ఉన్నారు. సో రాఘవేంద్ర గారు మనకి మ్యాక్సీ స్కూటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ రాఘవేంద్ర గారు, హౌ ఆర్ యూ? ఈరోజు రాఘవేంద్ర గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చి మనది ఎక్కడండి మన ఈ షోరూమ్? కర్నూలు రేకుర్తి చౌరస్తా. ఓకే, ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా? 3 months అవుతుంది. ఓకే 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 ఫైన్. మనము ఈ రివ్యూ చెప్తారు, సో మనం అది చూద్దాము. ఓకేనా? యా, మనకి ఇండియాలోనే ఇది మ్యాక్సీ స్కూటర్ అనేది ఫస్ట్ సెగ్మెంట్. ఇది ఓకే, ఇండియాలోనే ఫస్ట్ టైం ఇది. ఓకే. సో ఇది కంప్లీట్ అంతా మనకి స్పోర్ట్స్ బైక్ మోడల్లో వస్తుంది డిజైన్ అంతా కూడా. ఓకే. ఏప్రిల్లో కూడా ఇది మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్లో ఫస్ట్ అనమాట రోడ్ ఇండియాలో. సో దీని టైర్స్ అనేది మనకి కంప్లీట్లీ 2 inches టైర్ వస్తుంది విత్ ప్రోడక్ట్ టైర్స్ వస్తాయి అనమాట. ఓకే. అండ్ బ్రేకింగ్ అనేది మనకి ABS వస్తుంది, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఓకే. విత్ డిస్క్ బ్రేక్ వస్తుంది. ఓకే. అండ్ ఇంకా మనకి విండ్షీల్డ్ అనేది కొత్తగా మనకి సేమ్ లైక్ మన స్పోర్ట్స్ బైక్ లాగా ఇచ్చారు. యా. అండ్ మనకి అడిషనల్గా చూసుకుంటే మనకి ఇక్కడ మనకి మొబైల్ ఛార్జెస్ వస్తాయి. సో మనకి మొబైల్ ఛార్జింగ్ మనకి మొబైల్ అనేది అక్కడ క్యారీ చేయొచ్చు. ఓకే, వైరింగ్ అక్కడ తర్వాత తీసుకొని చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ మీటర్ వైరింగ్ కోసం మనకి కంప్లీట్లీ మొత్తం డిజిటల్ క్లస్టర్ వస్తుంది. ఓకే. సో ఇందులోనే మనకి ఆల్రెడీ ఆన్ ఉంది. ఇలా వస్తుంది అనమాట. సో ఓకే. సో మనకి ఇక్కడ మోడ్ ద్వారా అనేది మనకి ఇందులో సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ప్రెసెంట్ మనకి అవుట్ సైడ్ టెంపరేచర్ ఎంత ఉందో చూపిస్తుంది 26 degrees లో. ఓకే. సో అండ్ ఫ్యూల్ కూడా మనకి ఉన్న పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీని బట్టి మనకి ఎంత మైలేజ్ అనేది వస్తుంది. ఓకే, యావరేజ్ ఉంది. ఓకే, సూపర్, దిస్ ఇస్ గుడ్. అండ్ ఇక్కడ మనకి RPM అనేది చూపిస్తుంది, ఇంజిన్ ఒక RPM. అండ్ ఇక్కడ మనకి ఎంత కిలోమీటర్స్ వెళ్తున్నామో స్పీడ్ అనేది చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ మనకి ఫ్యూల్ ఇండికేటర్ వచ్చింది. ఓకే. సో అండ్ ఇంజిన్ కూడా మనకి హీట్ అండ్ కూల్ అయ్యే సిస్టమ్ కూడా మనకి కొత్తగా చూపిస్తున్నారు ప్రెసెంట్. ఇక్కడ వచ్చి మనకి ట్రిప్ వస్తుంది. అండ్ ఇది టైం అనమాట. టైం కానీ ట్రిప్ మనకి ఇది మోడ్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ABS ఈజ్ స్టాండర్డ్ ABS కదా? స్టాండర్డ్ ABS. ఓకే. అండ్ మనకు బూట్ స్పేస్ ఎలా ఉందో కూడా చూద్దాము. లిఫ్ట్ చేయగానే మనకి లైట్ కూడా ఉంది. యా, గుడ్ థింగ్. అండ్ ఓకే, బూట్ స్పేస్ ఎన్ని లీటర్స్ అండి మనకి దాని మీద పెరిగిందా? దాని మీద ఇప్పుడు 18 liters వస్తుంది. సూపర్ సూపర్. ఓకే ఓకే, పెట్రోల్ లిడ్ అనేది ఇచ్చారు. కూడా మనకి అంతకుముందు వచ్చేది 6 liters వచ్చేది, ఇప్పుడు ప్రెసెంట్ 7 liters వస్తుంది. అది 5.5 అనుకుంటా, ఐ థింక్ కదా? అంతకుముందు 6.5 ఉండేది, ఇప్పుడు 6 చేశారు. 6 చేశారు. ఓకే. ఇందులో మనకి 7 liters 7 liters ట్యాంక్ కెపాసిటీ మ్యాక్స్ స్కూటీ కాబట్టి యా, నీడెడ్. అండ్ ఓకే ఓకే. అండ్ ఇంజన్ వచ్చి సేమ్ ఇంజన్ సేమ్. కొంచెం ఏంటంటే ABS సారీ భారత్ రూల్ BS6 కదా, 6 వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. అండ్ 4 కలర్స్ ఉంటాయి, వైట్, బ్లాక్, రెడ్ అండ్ మ్యాట్ బ్లూ వస్తుంది. ఓకే, అది వచ్చి మనకి రెడ్. సో ఇది మ్యాట్ బ్లాక్, వైట్ అండ్ వైట్. అండ్ వీ హ్యావ్ అవుట్ సైడ్ ఇస్ బ్లూ కనిపిస్తుంది కదా అక్కడ. యా. సో అండ్ సైలెన్సర్ది కూడా మనకు కొంచెము గ్రాఫిక్స్ చేంజ్ చేశారు. ఈవెన్ అల్లాయ్ వీల్స్ కూడా దే మేడ్ ఇట్ సో గుడ్. సో మనం ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాము. సో హౌ ఇట్ సౌండ్స్ అని. ఇప్పుడు కొంచెం బైక్ సౌండ్ లాగా కూడా చేశారు కంపారిటివ్లీ. బైక్ సౌండ్స్ చూసారు కదా, సౌండ్స్ లైక్ ఏ బైక్. వావ్ బూమ్, నైస్. డిస్కస్ అబౌట్ కొంచెం ప్రైసింగ్ గురించి చెప్తారా? ఆన్ రోడ్ ఎంత పడుతుంది మన దగ్గర? వెహికల్ కాస్ట్ ఎక్స్ షోరూమ్ అనేది వచ్చేసి 1,26,300 రూపీస్తో స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్. సో మనకి ఆన్ రోడ్ ప్రైసింగ్ మనకి ఇంక్లూడింగ్ ట్యాక్సెస్, లైఫ్ ట్యాక్స్ అన్ని కలుపుకొని మనకి 1,50,300 పడుతుంది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, లైఫ్ ట్యాక్స్ అన్ని కలిపి మనకి ఆన్ రోడ్ 1,50,300 వస్తుంది. క్యాక్సెస్ ఉంటాయి, మీకు చూస్ చేసుకొని క్యాక్సెస్ అనేది వేసుకోవచ్చు. ఓకే. ఆల్ యాక్సెస్ మీకు 5,500 లోపల వస్తాయి. 5,500 లోపల వస్తుంది. సో అందులో వచ్చి మనకి మ్యాట్ వస్తుంది, సైడ్ స్టాండ్ ఆబ్వియస్గా సైడ్ స్టాండ్ వస్తుంది. ఓకే ఓకే, సేఫ్టీ గార్డ్ దట్ ఈస్ నీడెడ్.
అండ్ శారీ గార్డ్ కూడా ఉంటుంది. శారీ గార్డ్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. యా, సో 1.6 ఆన్ రోడ్ ఇట్ ఇంక్లూడ్స్. ఓకే, మనకి ఇంక్లూడింగ్ యాక్సెస్ అని 1,56,000. ఓకే యాక్సెస్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకే. దట్స్ ఇట్ గైస్. సో ఇది మ్యాక్సీ స్కూటీ. సో నేను ఇప్పుడు కొంచెం డ్రైవ్ చేసి కూడా చూస్తాను సో ఎలా ఉంది ఆ కంఫర్ట్. ఎందుకంటే నా దగ్గర వచ్చి ఆ మోడల్ కార్బనేషన్ ఉండేది, సో అది వాడుతుండే. సో అది సిటీ వేరియంట్కి చాలా బాగుంటుంది. ఇది మ్యాక్సీ స్కూటీ అంటే లెగ్ రూమ్ కూడా పెంచారు వాళ్ళు, సో కాలు పెట్టుకోవడానికి. సో మ్యాక్సీ స్కూటీ స్టాండర్డ్స్ని ఖచ్చితంగా ఫాలో అయ్యారు. సో లెట్స్ సీ మనము డ్రైవ్ చేసి రియల్ టైంలో ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. మనం ఇప్పుడు బ్లూ వేరియంట్ని రివ్యూ చేయబోతున్నాము. సో ఇది మ్యాక్సీ స్కూటీ. సో ఇది టెస్ట్ డ్రైవ్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో మనం వచ్చి ఇప్పుడు రేకుర్తి దగ్గర, కరీంనగర్లో రేకుర్తి దగ్గర ఉన్న ఎప్రిలియా షోరూమ్కి వచ్చాము. ఆర్ఆర్ఆర్ మోటార్స్ అనమాట. సో మీరు చూస్తే ఆర్ఆర్ఆర్ మోటార్స్ కరీంనగర్కి హార్డ్లీ ఒక జస్ట్ బస్ స్టాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కోట్ చౌరస్తా రోడ్లో మీరు వస్తే మీకు కనబడుతుంది. సో ఇది ఆర్ఆర్ఆర్ మోటార్స్ అనమాట. అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని కింద ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు. ఓకేనా. హాయ్ గైస్, ఇప్పుడు మనం మ్యాక్సీ స్కూటీ బ్లూ వర్షన్ని మనం ఇప్పుడు రివ్యూ చేద్దాము. సో లెట్స్ గో. సో మీరు చూస్తే సో అప్రైట్ పొజిషన్, హ్యాండిల్ కూడా చాలా బాగుంది. అండ్ కన్సోల్ కూడా ఫ్రంట్ చాలా బాగుంది. సో
ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి నాకు ఈ స్కూటీ మీద. సో ఇంతకుముందు నా దగ్గర ఉన్నది వచ్చి Aprilia SR 150 అనమాట. అది సిటీ వేరియంట్ ఉండే. సో షాకప్స్ పొజిషన్స్ డిఫరెంట్గా ఉండేది. అండ్ లెగ్ రూమ్ కూడా లెగ్స్ కూడా పెట్టుకోవడానికి ఇలా ఉండేది కాదనమాట స్పేస్. సో ఇప్పుడు క్లియర్గా ఉంది. సో విండ్షీల్డ్ కూడా చాలా బాగా ఇచ్చారు. లుక్ అయితే సూపర్ ఉంది, అదిరిపోయింది. అండ్ ఇండియాలోనే ఫస్ట్ మ్యాక్సీ స్కూటీ 160 సెగ్మెంట్లో Apriliaలోనే ఉంది. అండ్ స్పేస్ పరంగా అయినా సర్వీసింగ్ పరంగా అయినా చాలా బాగుంది. పీపుల్ ఎవరైతే కరీంనగర్లో ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ రేకుర్తి దగ్గర ఉన్న Aprilia షోరూమ్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇక్కడ స్టాఫ్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇందులో వచ్చి ABS కూడా స్టాండర్డ్ ఉంది. సో మనకి సో స్విచబుల్ లేదు, బట్ స్టాండర్డ్ ABS చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు స్పీడోమీటర్లో ఎంత స్పీడ్ అనేది చూపించలేకపోతుంది, ఎందుకంటే ఇది రివ్యూ యూనిట్ కాబట్టి ఎనేబుల్ చేయలేదు వాళ్ళు. సో 0నే ఉంది. బట్ ఆల్సో మనకి సౌండ్ కూడా బైక్ సౌండ్ ఇచ్చారనమాట దీనికి. సో కంఫర్టబుల్ ఉంది. అండ్ షాకప్స్ కూడా కొంచెం చాలా ఈజీగా ఇచ్చారనమాట, రగ్గుడుగా లేదు, చాలా బాగుంది. నేను ఇప్పుడు 70-80లో వెళ్ళాను. బ్రేక్స్ కూడా చాలా చాలా స్పాంజీ, సో రెస్పాన్సివ్ ఉంది. సౌండ్స్ కూడా బ్రేక్స్ కూడా చాలా రెస్పాన్సివ్గా ఉన్నాయి. మనకి కరీంనగర్లో ఎక్కడ అంటే కోట్ చౌరస్తా నుంచి టువర్డ్స్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది కదా. 3 కిలోమీటర్స్లో రేకుర్తి దగ్గర ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం యూటర్న్ తీసుకుందాం. టర్నింగ్ రేడియస్ కూడా చాలా బాగుంది. సో కంఫర్టబుల్. సిటీలో రైడ్ చేసుకోవచ్చు, లాంగ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. నాన్ స్టాప్ 400 కిలోమీటర్స్ వెళ్ళినా కూడా ఇట్స్ సో గుడ్. బికాజ్ ఇదేంటంటే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ అనమాట ఇది. సో ఫ్యూయల్ ఇంజెక్టెడ్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. కంపెనీ క్లైమ్డ్ 40 కిలోమీటర్స్ ఇచ్చారు. సో మనకి రోడ్డు మీదకి వెళ్తే ఖచ్చితంగా 45 ఈజీగా వస్తుంది. సో బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. విత్ టైర్స్ కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. సో గ్రౌండ్ క్లియరెన్స్ కానీ అది కానీ చాలా బాగుంది దీన్ని. Brakes are so responsive. ఇంతకుముందు సిటీ వేరియంట్లో ఉన్న దానిలో కొంచెం హ్యాండ్స్ రెస్ట్ పొజిషన్ సరిగ్గా ఉండేది కాదు, అది సిటీ వేరియంట్ కాబట్టి. బట్ ఇది ఇందులో చాలా బాగా ఇచ్చారు. అండ్ కన్సోల్ ఇక్కడ హ్యాండిల్ కూడా చాలా బాగా ఇచ్చారు, చాలా డిజైన్డ్ ఇచ్చారు. సో గుడ్. బ్రేక్ మాత్రమే ట్రై చేస్తున్నాను. బ్యాక్ బ్రేక్ కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఫ్రంట్ బ్రేక్స్ ఆల్సో సో రెస్పాన్సివ్, సో స్పాంజీ, సో కంఫర్టబుల్. అండ్ సిటీ హ్యాండిలింగ్ కూడా చాలా బాగుంది మీరు చూస్తే. సో మనకి ఇట్లా యూటర్న్ తీసుకోగానే ఇక్కడే ఉందన్నమాట. సో ఈ రివ్యూ యూనిట్ చేశాను, చాలా బాగా అనిపించింది నాకు. సో మీరు ఒకసారి ఇక్కడ మనకి రేకుర్తి దగ్గర ఉన్న షోరూమ్ దగ్గరికి వచ్చి మీరు సర్వీసింగ్ చేసిన తర్వాతనే మీరు రివ్యూ చేసుకోండి. ఎందుకంటే ఈచ్ పర్సన్ పర్సెప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూడండి. మనతోని మనకి ఇప్పటివరకు కెమెరా హోల్డ్ చేసి హెల్ప్ చేసింది సాయి. హాయ్ సాయి, ఎలా ఉన్నావు?
ఫైన్. థ్యాంక్స్, నాకు చాలా హెల్ప్ చేసావు. సో గుడ్, బైక్ బాగా అనిపించింది. సో నెక్స్ట్ టైం మా వాళ్ళు వస్తారు. సో సర్వీస్ యూనిట్కి హెల్ప్ చేయాలి, అలాగే వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పటివరకు మేము ఏదైతే రివ్యూ చేసామో రివ్యూ చేసిన తర్వాత మన హెడ్ వచ్చి ప్రసన్న కుమార్ గారు ఇక్కడ స్పేర్స్ రిలేటెడ్ కానీ సర్వీస్ రిలేటెడ్ కానీ గైడ్ చేయడానికి ప్రసన్న కుమార్ గారు ఉన్నారన్నమాట మన దగ్గర. సో కింద సర్వీస్కి సంబంధించిన రిలేటెడ్ ఏదైనా కిందనే ఉంది, మనకి ఈ షోరూమ్ కిందనే ఉంది. సో ప్రసన్న కుమార్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తాను, వాళ్ళు మనతో చెప్తారు అసలు ఏంటి, ఎలా ఉంటుంది, మనకు రివ్యూ యూనిట్స్ ఎలా ఇస్తారు అనేది కూడా చెప్తారనమాట. హాయ్ అండి ప్రసన్న కుమార్, హౌ ఆర్ యూ? హాయ్ సార్, నా పేరు ప్రసన్న కుమార్. సర్వీస్ మేనేజర్ ఆఫ్ ద ట్రిపుల్ ఆర్ మోటార్స్. ఓకే. మా దగ్గర వచ్చేసి ఏప్రిల్ అండ్ వెస్పా సర్వీస్ సెంటర్స్ ఉంది. ఓకే ఓకే. కరీంనగర్ రేకుర్తి చౌరస్తా. ఓకే. మాది వచ్చేసి లాంచ్ అయ్యి 3-4 months అవుతుంది. ఓకే, సూపర్. మాది బాగుంది, అంటే కరెంట్లీ ఇప్పటివరకు వచ్చిన రేటింగ్స్ వచ్చేసి మాకు 4.8 నుంచి 5 చూసాను నేను రేటింగ్స్ చూసేటప్పుడు. సర్వీస్ కూడా చాలా బాగుంది అనేది రివ్యూస్ చూసి వచ్చాను నేను. ఓకే. సో బేసిక్గా కరీంనగర్లో ఉన్న పీపుల్ కానీ యూత్కి కానీ మీరు ఏం చెప్తారు ఈ బైక్ రిలేటెడ్? సో ఇప్పుడు వచ్చిన SXR 150కి ప్రీవియస్గా ఉన్న SR 150కి సిటీ వేరియంట్ కదా SR 150, ఇది వచ్చి SXR వచ్చి మనకి లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చు. ఓకే. సో సో కరీంనగర్లో ఉన్న యూత్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు రండి, ప్రసన్న కుమార్ గారు ఆల్ ద వే మీకు హెల్ప్ చేస్తారు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, కానీ ఏ బైక్ అయినా మనకి నేను ఇవ్వగలుగుతాను. ఓకే. సో మీరు ఖచ్చితంగా ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మీ ప్రసన్న కుమార్ గారు గైడ్ చేస్తారు మీకు. ఓకేనా? థ్యాంక్స్ అండి. మాట్లాడిన తర్వాత మీకు ఇంకొన్ని చూపిస్తాను. కస్టమర్స్ వచ్చి ఇన్కేస్ సర్వీసింగ్ చేసుకున్న టైంలో కూడా మనకి లాంజ్ ఉంది, సో కూర్చోడానికి. సో కంఫర్టబుల్గా స్పేషియస్గా టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. సో రేకుర్తి దగ్గర ఉన్న వాళ్ళు, సో మీరు ఆరామ్సే వచ్చి కూర్చొని చూస్తూ కూడా సర్వీసింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు. సో సర్వీస్ ఎలా చేస్తున్నారని చూడడానికి కూడా మనకి ఇక్కడ కంఫర్టబుల్గా ఒక విండో కూడా ఇచ్చారనమాట. సో దే ఆర్ సో ట్రాన్స్పరెంట్. సో చాలా బాగుందనమాట. సో వెహికల్స్ చూసారు కదా, సో సిస్టమేటిక్ అరేంజ్ చేసుకున్నారు. సో అక్కడ మనకి స్పేస్ యూనిట్లో కూడా తను కూర్చున్నాడు. సో మనకి ఏ స్పేర్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో హాయ్ మ్యాన్, నీ పేరేంటి? శ్రీనివాస్. సో శ్రీనివాస్ ఇక్కడ రిలేటెడ్ ఏదైనా టెక్నికల్గా తను చేస్తారనమాట. ఇలా ఎంతమంది ఉన్నారు మనకి? మీరు ఇంకా క్రూ ఎంతమంది ఉన్నారు చేయడానికి? 3 members ఉన్నారు. సో 3 members స్ట్రెస్ కంటిన్యూస్గా సర్వీస్ చేస్తారు మనకి. సో మనం చెప్పాను కదా, ఇలా కూర్చొని కూడా మనం చూడొచ్చు, ఎందుకంటే వెరీ ట్రాన్స్పరెంట్ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు జెన్యున్గా చేసి రిపేర్స్ చేసి ప్రాపర్గా చేస్తారనమాట. ఎక్స్పెక్టింగ్ పీపుల్ విల్ ఆల్సో కమ్. నేను వచ్చాను, నేను మళ్ళీ మీకు సర్వీస్ అయింది నా బైక్. సర్వీస్ అయిపోయిన తర్వాత చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్, బాయ్.